హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ ఏదైతే ఉందో దానికి సంబంధించి 70% సిలబస్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కషన్ చేస్తున్నాము. ఈ కరోనా పాండమిక్ గురించి మనకు 70% సిలబస్ అనేటటువంటిది గత సంవత్సరం 2020-21 నుంచి అమల్లో ఉంది. ఈసారి సేమ్ మళ్ళీ 2021-2022 అకాడమిక్ ఇయర్ కూడా ఇదే సిలబస్ అనేటటువంటిది ఉంటుంది. ఇది తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది. ఈ సెకండ్ ఇయర్ జువాలజీకి సంబంధించి మనకు మొత్తము 8 యూనిట్లు అనమాట ఉన్నది. సో ఈ 8 యూనిట్లో 70% అనేటటువంటిది తీసుకుంటే ఏ సిలబస్ ఏ చాప్టర్ ఉంది అనేటటువంటిది ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ 1, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ 1 ఏదైతే ఉందో మానవ శరీర నిర్మాణ శాస్త్రము మరియు శరీర ధర్మశాస్త్రము. దీనిలో యూనిట్ 1A అనేటటువంటిది డిలీట్ చేయబడ్డది. యూనిట్ 1A. సో ఏముంది ఇది అంటే జీర్ణక్రియ శోషణ అనేటటువంటిది డిలీటెడ్ చాప్టర్ లేదన్నమాట. ఓకే, మరి ఉన్నది ఏంటి అంటే సో ఇది డిలీటెడ్, ఇది లేదనమాట. బ్రీతింగ్ అండ్ రెస్పిరేషన్ అనేటటువంటిది మనకు సిలబస్లో ఉంది. అంటే శ్వాసించడము మరియు శ్వాసవాయువుల వినిమయము అనేటటువంటిది ఇవన్నీ కూడా మనకు సిలబస్లో ఉన్నాయి. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ యానిమల్స్, రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్స్, mechanism of breathing and its regulation in humans, exchange of gases, ఇవన్నీ కూడా మనకు 70% సిలబస్లో భాగంగా మనం చదువుకోవాల్సినటువంటి టాపిక్స్. సో ఇది ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్లో యూనిట్ 1A అనేటటువంటిది డిలీటెడ్, యూనిట్ 1B ఏదైతే ఉందో అది మనకు సిలబస్లో ఉంది. తర్వాత రెండవ యూనిట్ చూద్దాం. రెండవ యూనిట్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ 2 ఏదైతే ఉందో దీంట్లో 70% సిలబస్లో భాగంగా ఉన్నటువంటివి యూనిట్ 2A. దీంట్లో బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషను, శరీర ద్రవాలు ప్రసరణ, దాని గురించి మనం చదువుతాము. తర్వాత యూనిట్ 2B ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్, విసర్జక పదార్థాలు వాటి విసర్జన అనేటటువంటిది ఈ రెండవ యూనిట్ మొత్తం కూడా మనకు 70% సిలబస్లో భాగంగా ఉంది. చదువుకుంటాం మనం. ఈ యూనిట్ మొత్తం ఉంది. దీంట్లో ఎలాంటి సబ్ టాపిక్స్ అనేటటువంటిది తొలగించలేదు. తర్వాత మూడవ యూనిట్, థర్డ్ యూనిట్, ఇది హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ 3లో యూనిట్ 3Aలో మస్క్యులార్ అండ్ స్కెలెటల్ సిస్టమ్. దీంట్లో కండర అస్థిపంజర వ్యవస్థ లోపల టైప్స్ ఆఫ్ మూమెంట్, ద మజిల్, మెకానిజం ఆఫ్ మజిల్ కాంట్రాక్షన్, తర్వాత ఈ మజిల్ ఫాటిగ్యూ అండ్ కోరిసైకిల్, టైప్స్ ఆఫ్ మజిల్ ఫైబర్స్, ఇవి సిలబస్లో ఉన్నాయి. తర్వాత న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, ఇది నర్వస్ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, సెంట్రల్ నర్వస్ సిస్టము, పెరిఫెరల్ నర్వస్ సిస్టము, విజరల్ నర్వస్ సిస్టము, జనరేషన్ అండ్
కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్, ఇవి 70% సిలబస్లో భాగంగా ఉన్నాయి. ఓకే, దీంట్లో కొన్ని టాపిక్స్ తొలగించిండ్రు, అది 30% డిలీటెడ్ సిలబస్లో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటివి మాత్రమే మీరు చదవాల్సి ఉంటుంది, అదొకటి మర్చిపోవద్దు. తర్వాత 4వ యూనిట్ హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ 4లో 4A ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ కెమికల్ కోఆర్డినేషను, అంతఃస్రావక వ్యవస్థ మరియు రసాయన సమన్వయము. ఇక్కడ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా సిలబస్లో ఉన్నాయి. ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ హార్మోన్స్, హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టమ్, హైపోథాలమస్ కానీ, పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, థైరాయిడ్, పారాథైరాయిడ్, అడ్రినల్, ప్యాంక్రియాస్, గొనాడ్స్, ఇవన్నీ కూడా మనకు సిలబస్లో ఉన్నాయి. తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ 4th యూనిట్లో రోగ నిరోధక వ్యవస్థ, చూడండి, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇమ్యూనాలజీ, టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ, తర్వాత ఇన్నేట్ ఇమ్యూనిటీ, ఇవన్నీ కూడా హెచ్ఐవి ఎయిడ్స్, ఇవన్నీ కూడా 4th యూనిట్లో రోగ నిరోధక వ్యవస్థలో ఉన్నటువంటి టాపిక్స్. తర్వాత 5వ యూనిట్ వచ్చేసి హ్యూమన్ రిప్రొడక్షను, చూడండి, హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టము, తర్వాత రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్, ఇవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ 8 మార్క్స్కి వస్తుంది. మేల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి అడిగే అవకాశం ఉంది, ఎప్పుడైనా ప్రతిసారి అడుగుతూ ఉంటారు. తర్వాత ఇది ఇంపార్టెంట్. తర్వాత 6వ యూనిట్ జెనెటిక్స్. ఈ జెనెటిక్స్ మొత్తం ఉందన్నమాట. దీంట్లో ఎలాంటి సబ్ టాపిక్ అనేటటువంటిది డిస్టర్బ్ అనేటటువంటిది చేయబడలేదు కాబట్టి ఈ జెనెటిక్స్ మొత్తం మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే, ఈ సిలబస్ మొత్తం ఉంది జెనెటిక్స్. తర్వాత 7వ యూనిట్ ఏదైతే ఉందో ఈ 7వ యూనిట్ ఆర్గానిక్ ఎవల్యూషన్. ఇది 7వ యూనిట్ జీవ పరిణామము. ఇది కంప్లీట్గా దీన్ని తొలగించడం జరిగింది. ఓకే, ఈ యొక్క ఎవల్యూషన్ అనేటటువంటిది తొలగించడం జరిగింది. ఇది లేదు మనకు. మరి ఉన్నదేంది అంటే 8వ యూనిట్ అప్లైడ్ బయాలజీ ఏదైతే ఉందో దీంట్లో కూడా కొన్ని సబ్ టాపిక్స్ తొలగించారు. కేవలం ఇక్కడ ఉన్న వాటి గురించే మనం చెప్పుకుంటున్నాము. ఒకసారి చూడండి, ఇది అప్లైడ్ బయాలజీ, అనువర్తిత జీవశాస్త్రము. దీంట్లో ఎపికల్చరు, ఎనిమల్ హస్బెండరీ, ఫిసికల్చరు, పౌల్ట్రీ మేనేజ్మెంటు, డైరీ మేనేజ్మెంటు, ఎనిమల్ బ్రీడింగు, అప్లికేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ హెల్త్, హ్యూమన్ ఇన్సులిన్ అండ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్, జీన్ థెరపీ. తర్వాత ట్రాన్స్జెనిక్ ఎనిమల్స్, వ్యాక్సిన్స్, ఎంఏబి, క్యాన్సర్ బయాలజీ, స్టెమ్ సెల్స్, ఇవన్నీ అప్లైడ్ బయాలజీలో ఉన్నటువంటివి. 70% సిలబస్ ఇదంతా కూడా ఉంది. ఓకే, కేవలం మనం 70% ఏదైతే ఉందో మనకు ఏవైతే మనం నేర్చుకోవాలనో, ఏవైతే మనం చదువుకోవాలనో వాటి గురించి మాత్రమే ఇందాక మనం డిస్కషన్ చేయడం జరిగింది. తర్వాత ఈ ప్రాక్టికల్ సిలబస్ గురించి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో మనం తెలుసుకుందాము. ఒకసారి గమనించండి, ఇదంతా కూడా 70% సిలబస్లో భాగంగా
ఇందాక మనం తెలుసుకున్నటువంటిది. దీన్ని గమనించండి. మర్చిపోకుండా మంచిగా ఒక దగ్గర రాసి పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకు 70% సిలబసే కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మార్చారు కాబట్టి ఎగ్జామ్ పర్పస్లో మీకు చాలా సులభంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్.